వచ్చింది, అదే క్లారిటీగా. అయితే ఇవాళ నుంచి ఛాలెంజ్ తీసుకోండి, ఏమని? ఖచ్చితంగా నేను ఇవాళ నుంచి పర్ఫెక్ట్గా చదువుతా అని. మీ యొక్క ఆలోచన ఇలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 people వర్ లేయింగ్ బ్రిక్స్. ఒక వ్యక్తి పోతుంటాడు అన్నమాట. పోతున్నప్పుడు 3 వ్యక్తులు ఉంటారు అక్కడ. 3 people వర్ లేయింగ్ బ్రిక్స్. ఎ పాసర్ బై ఆస్క్డ్ దెమ్ వాట్ దే వర్ డూయింగ్. ద ఫస్ట్ వన్ రిప్లైడ్, డోంట్ యు సీ ఐ యామ్ మేకింగ్ ఎ లివింగ్. And the second one said, don't you see I am laying bricks. In the same way, the third one said, I am building a beautiful monument. Here 3 people are doing the same things, but the perspective is very different. ఏం చెప్పాడు ఒక వ్యక్తి పోతున్న అడిగిండు, ఏం చేస్తున్నారు మీరు అంటే, నేను మట్టి పని చేస్తున్నా అని చెప్పిండు. రెండో వ్యక్తి ఏం చెప్పిండంటే, నేను ఇటుకల పని చేస్తున్నా అని చెప్పిండు, అయిష్టంగా చెప్పిండు. మూడో వ్యక్తి ఏం చెప్పిండంటే, ఈ నగరానికి కావాల్సిన భవనాలకు అందంగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి పరికరాలను తయారు చేస్తున్నా అని చెప్పిండు. అంటే ఇక్కడ 3 వ్యక్తులు కూడా సేమ్ పని చేస్తున్నారు, కానీ ఒకడేమో మట్టి పని చేస్తున్న అయిష్టంగా చెప్పిండు, ఒకటి ఇటుకల పని చేస్తున్నాను చెప్పిండు. 3వ వ్యక్తి అదే పని చేసుకుంటే ఏం చెప్పిండంటే, ఈ నగరానికి కావాల్సినటువంటి పరికరాలు, అందమైన భవనాలకు కావాల్సిన పరికరాలను తయారు చేస్తున్నానని చాలా ఇష్టంగా చెప్పిండు. అలానే రేపు మీరు ఇంటికి నుంచి బయటకు వచ్చేటప్పుడు, స్కూల్కి వచ్చేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏదో నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పడం కాదు. ఇంకో వ్యక్తి అడిగితే, ఏదో స్కూల్కి మా పేరెంట్స్ చదివిస్తారు కాబట్టి చదవాలి కదా అని వెళ్తున్నారు కాదు. అలా కాదు. ఎలాంటి ఆన్సర్ ఉండాలంటే, నేను ఈ భారతదేశానికి అందమైన దేశంగా తీర్చిదిద్దడానికి, ఒక సైనికుల్లా తయారు కావడానికి భారత స్కూల్కి చదవడానికి వెళ్తున్నా చెప్పాలి. అలాంటి మైండ్ సెట్, అలాంటి ఇష్టంగా చెప్పాలి. ఎప్పుడైతే ఇలాంటి ఇష్టం మీకు వస్తుందో ఖచ్చితంగా మీరు 100% మీరు సాధిస్తారు, జయిస్తారు. ఒక అబ్బాయి ఏం చేసి యాటిట్యూడ్ అని చెప్పాను, ఆలోచన ఎలా ఉంటారంటే, ఒక అబ్బాయి జస్ట్ 10 years old అబ్బాయి went to an ice cream shop, sat at a table and asked the waiter, how much is an ice cream cone? The waiter said 75 cents. The boy counted the coins he had in his hand. Then the boy asked, how much a small ice cream cone was? The waiter impatiently replied, 65 cents. The boy said, I will have a small ice cream cup. He ate his ice cream, paid the bill and left. When the waiter came to pick up the empty plate, she was touched. Underneath 10 1-cent coins were left as a tip. The boy had a concession for the waiters before he added the ice cream. చూడండి ఆలోచన ఎలా ఉంది అబ్బాయిది. ఎప్పుడైతే 75 cents దగ్గర ఉన్నా కూడా అతను ఐస్ క్రీమ్, పెద్ద ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు. కానీ ఏం ఆలోచన చేసిండు అబ్బాయి అంటే, చిన్న ఐస్ క్రీమ్ కప్ తీసుకున్నాడు, కానీ ఎవరి గురించి ఆలోచించిండు? ఆ వెయిటర్ గురించి ఒక టిప్ ఇవ్వాలని ఆలోచింది. ఎలాంటి ఆలోచన వచ్చింది? అలాంటి ఆలోచన అందరికీ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. అలాంటి ఆలోచన సార్ చెప్తున్నారు, మనం వింటూనే ఉన్నాం. మన దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నామా, అమలు చేస్తున్నామా, ఎక్కడి దాకా మనం అమలు చేస్తున్నాం అని మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇది ఆలోచిస్తారో ఖచ్చితంగా మీరు సాధిస్తారు. నేను ఒక అబ్బాయి 10th class అబ్బాయి చెప్పాను నిన్న 2 days ago. I called him in the office. He told me that, ఏం చెప్పాడు, ఎందుకు హెయిర్ ఎందుకు పెంచుతున్నావు సార్, పెంచుతున్నావు అంటే, సార్ నాకు మొక్కుబడి ఉంది అని చెప్పాడు. ఏం మొక్కుబడి ఉందంటే, నేను 10th పాస్ అయితే నేను ఏం చేస్తాను, హెయిర్ మొత్తం తీస్తా అని చెప్పిండు. వితౌట్ హార్డ్ వర్క్, మీకు హార్డ్ వర్క్ కష్టపడకుండా, కానీ మీకు ఖచ్చితంగా మీకు గాడ్తో ఆఫర్ ఇస్తే గాడ్ యాక్సెప్ట్ చేస్తాడా?
చెప్పండి, బ్లెస్సింగ్స్ ఉంటాయా? వితౌట్ చదవకపోతే హార్డ్ వర్క్, ఎప్పుడు హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అన్నమాట. ఎప్పుడైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా అప్పుడు గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. వితౌట్ హార్డ్ వర్క్ చేయకుండా నేను నాకు మొక్కుబడి ఉంది, నాకు హార్డ్ వర్క్ చేయకుండా నేను నాకు ఫలానా ఉన్నది ఫలానా చేస్తున్నా అంటే అది రాంగ్ దట్ వన్. ఇది కూడా చెప్తాను నేను. ఏ ఫ్లడ్ వాస్ సెట్టింగ్ ఇన్ ఏ స్మాల్ టౌన్, ఎవ్రీవన్ వాస్ లివింగ్ ఫర్ ఏ సేఫ్ గ్రౌండ్ ఎక్సెప్ట్ వన్ మ్యాన్ హూ సెడ్ గాడ్ విల్ సేవ్ మీ, హావ్ ఫెయిత్. వాట్ హి సెడ్? గాడ్ విల్ సేవ్ మీ, హావ్ ఫెయిత్. The water rise. A jeep came to rescue him. He refused to go and said, God will save me, have faith. As the water level rose further, he went up to the second story of his house. A boat came to rescue him. Then he said, what he said? God will save, have faith. As the water level rose and kept rising and rising, the man climbed up to the roof. And the helicopter came to rescue him. Again, he refused to go and saying, God will save me, have faith. What happened? At last, he drowned and died. When he reached his Maker, when he reached his God, he asked angrily, oh God, why did you do my prayer and let me drown? Then the God laughed and said, what do you think, sheep and boat and the helicopter? The God did not help him in a direct way. He sent jeep and boat in indirect way. But even he could not use the three things. That's why he drowned and died. That's the thing. Without hard work, you could not achieve yourself. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. చూడండి, గరుడ పక్షి కూడా చూడండి మీరు ఎట్లా ఉంటుందో. గరుడ పక్షి కూడా ఎగురుతుంటుంది. వర్షం వచ్చిన తర్వాత చాలా పక్షులు ఏం చేస్తాయంటే దాచుకుంటుంటాయి. ఎందుకంటే వర్షం వస్తున్నది, వర్షానికి నేను చనిపోతాను నేను, కాబట్టి చెట్ల పొదల్లోకి చాలా చోట్ల తన తావరాలు ఏర్పరచుకొని అక్కడి నుంచి పారిపోతుంటాయి. కానీ గరుడ పక్షి పారిపోదు. గరుడ పక్షి ఏం చేస్తుందంటే ఎక్కడైతే వర్షం పడుతుంది కదా మేఘాల నుంచి, ఆ మేఘాల పైన నేను ఉంటాను, ఆ వర్షానికి పైన జయిస్తాను, నా మీద వర్షం పడక చూసుకుంటానని భయపడకుండా పోతుంది. కాబట్టి అది అక్కడ జయిస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచన మనకు ఉండాలి. ఎవరికైతే మనం ఎగ్జామ్స్ భయపడుతున్నాం కదా, ఆ ఎగ్జామ్స్ మనం కాదు భయపడేది, ఎగ్జామ్స్ మనం భయపెట్టేయాలి. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా హార్డ్ వర్క్ చేసి మనం పర్ఫెక్ట్ గా ఇవాళ ఎగ్జామ్ పెట్టా కూడా నేను రాసేస్తాను. నేను ఎందుకు సార్ 14వ తారీఖు ఎగ్జాము, యాన్యువల్ ఎగ్జామ్ పెట్టా కూడా ఖచ్చితంగా నేను రాస్తాను, మార్క్స్ పర్ఫెక్ట్ తెచ్చుకుంటానన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా వాళ్ళ హిస్టరీని క్లియర్ చేస్తారు. ఓకే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నడుస్తుంది కాబట్టి దీని గురించి ప్రతిరోజు ఎగ్జామ్ నడుస్తుంది కాబట్టి మోటివేషన్స్ వర్డ్స్ మాట్లాడే గ్యాప్ చేసింది. మేబీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యూ.